తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసినటువంటి లిస్టుల్లో స్పెషల్ ఏంటంటే ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్ళు పైలా ప్రసాద్ మాడుగుల, పరువుల సత్యప్రభ ప్రతిపాడు, వాసంశెట్టి సుభాష్ రామచంద్రాపురం, మిరియాల శిరీష రంపచోడవరం, మద్దిపాటి వెంకటరాజు గోపాలపురం, భాష్యం ప్రవీణ్ పెదకొరపాడు, పిడుగురాళ్ల మాధవి గుంటూరు పశ్చిమం, ఇంటూరు నాగేశ్వర కందుకూరు, కురుగొండ్ల లక్ష్మీ సాయిప్రియ వెంకటగిరి, పుత్తా చైతన్యరెడ్డి కమలాపురం, గిత్తా జయసూర్య నందికొట్కూరు, రాఘవేంద్రరెడ్డి మంత్రాలయం, పల్లె సింధురారెడ్డి పుటపర్తి, కందికుంట యశోదాదేవి కదిరి, డాక్టర్ కలికిరి మురళీమోహన్ పోతలపట్టు 15 మంది ఏకంగా ఫస్ట్ టైం ఎన్నికలోకి వస్తున్నారు. ఇప్పుడు నిన్న రిలీజ్ చేసిన 34 మందిలో ఇందులో వారసుల పరంగా చూస్తే పత్తిపాటి నుంచి వచ్చేటప్పటికి పరుపుల రాజా భార్య సత్యప్రభ, మరొక తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి కురుగొండ్ల రామకృష్ణ కూతురు లక్ష్మీప్రియ. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నుంచి పుత్త నరసింహారెడ్డి కొడుకు కృష్ణ చైతన్యరెడ్డి, కాళహస్తిలో బొజ్జుల గోపాలకృష్ణారెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి, పుటపర్తి శాసనసభ స్థానం నుంచి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వారసురాలుగా ఆయన కోడలు సింధూరారెడ్డి, కదిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కందికుంట యశోదాదేవి, మాజీ ఎమ్మెల్యే కందికుంట శివప్రసాద్ భార్య. దాదాపుగా 7-8 ఇందులో వారసత్వాలు అయినాయి. లేకపోతే టోటల్గా 2 జాబితాల్లో కలిపి 19 మంది మహిళలను ఎంపిక చేశారు. తొలి జాబితాలో 12 మందితో పాటు 2వ జాబితాలో మరో 7 వచ్చింది. వీళ్ళంతా తొలిసారి పోటీ చేస్తున్నారు. మిరియాల శిరీష, పిడుగురాళ్ల మాధవి మినహా మిగిలిన 5 అయితే మాత్రం రాజకీయ కుటుంబాల వాళ్ళే. ఇకపోతే లోక్సభ శాసనసభ అభ్యర్థులుగా భార్యాభర్తల పరంగా కొంతమంది వచ్చారు. ఇటీవల వైకాపాలోకి వచ్చినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నుంచి పోటీ చేస్తుంటే వాళ్ళ ఆవిడ కోవూరు నుంచి పోటీ చేస్తుంది. ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అదే లోక్సభ నియోజకవర్గంలోని కోవూరు నుంచి పోటీ చేస్తుంది. భార్యాభర్తలకు లోక్సభ శాసనసభ స్థానాలు కల్పించారు. 2009 ఎన్నికల్లో మహబూబ్నగర్ జిల్లా మొక్తల నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డి, దేవరకద్ద నుంచి ఆయన భార్య సీతా దయాకర్ రెడ్డి పోటీ చేస్తే మళ్ళీ ఫస్ట్ టైం ఇట్లాగా భార్యాభర్తలకు అది కూడా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. ఇంకోవైపున వైసీపీ నుంచినే వచ్చినటువంటి ఆదిమూలంకి సచివేడి ఇచ్చారు. అట్లాగే మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకి మదనపల్లి ఇచ్చారు. మరోవైపున సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇద్దరు సోదరులే కావడంతో షాజహాన్ బాషాకి ఇచ్చారు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వాసంశెట్టి సుభాష్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం అభ్యర్థిగా ప్రకటించారు. అట్లాగే అక్కడి నుంచి కె వెంకటరమణ పోటీ పడినా కూడా సుభాష్ని తీసుకొచ్చి ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ కీలకం.